ఏమిటి గాయకుడు, క్రికెట్ సంబంధించిన పోలీస్ కార్యక్రమానికి బంధు కళాబంధుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు సహకారం అందిస్తున్న శ్రీ డేవిడ్ రాజ్ గారు వారికి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలు గారు సంబంధించి మాట్లాడతారండి. ఈరోజు ఉమా బలరాం గారు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం 72-73 సంవత్సరాల వయసులో ఏది గల స్వరం వినిపించడం అని చెప్పారంటే అది మామూలు విషయం అయితే కాదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా సర్వీస్కి అంకితమైనటువంటి వ్యక్తులు. ఉదయం లేచి మొదలు సాయంత్రం వరకు కూడా వారి దిన కార్యక్రమం అనేటువంటిది ఎక్కడ ఏ సర్వీస్ చేయాలి, ఏ గుడిలో సర్వీస్ చేయాలి, ఏ ప్రజలకు సర్వీస్ చేయాలి అనేటువంటి తృష్ణ ఇద్దరిది కూడా అదే భావన. పిల్లలు ముగ్గురు కూడా ఫారెన్లో సెటిల్ అయ్యారు. ఇద్దరు కూడా తిరగా గోరెలాగా ఎటు పోనేది, ఎటు వెళ్ళనేది, ఒక్కరు మనం చూడలేదు. ఇద్దరు కలిసి ఒక్కరు మనం చూడలేదు. ఆ రకంగా ఆ దంపతులు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పి కోరుతూ, ఇది ఒకటే రేపు కాదు, మా అమరావతి బాధోత్సవానికి సంబంధించి కూడా వారి సర్వీసు గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా, స్కూళ్ళలో చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసే వ్యక్తులు ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా. మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కొండల గారు, సుబ్బారావు గారు మాట్లాడారు. శ్రీ రామచెట్టి కొండల గారు బాలోత్సవం ఎన్నో వేదికల మీద ఎన్నో సంస్థల ద్వారా అద్భుతమైన సేవా కార్యక్రమాలు అందిస్తున్న మా రామచెట్టి కొండల గారు ధన్యవాదాలు సార్. శాతవాహన కళాశాల కరెస్పాండెంట్ సెక్రటరీ శ్రీ నిర్మల సత్యనారాయణ గారు విశ్వమత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ కళాకారులకి తోడ్పాటులో ఉంటున్నటువంటి మా ఆత్మీయ వ్యక్తి, మాకెంతో గౌరవప్రదమైన వ్యక్తి శ్రీ నిర్మల సత్యనారాయణ గారికి చిరు సత్కారం. సభకి నమస్కారం. నేను ఇక్కడ మాట్లాడడానికి రాలేదు, గ్రామామూతం వెళ్ళడానికి వచ్చాను. అందుకని నేను నా ప్రసంగాన్ని ఇద్దరితో ముగిస్తాను. వయసులో వారిద్దరికన్నా కూడా నేను పెద్దవాడిని, కానీ యశస్సులో వారికన్నా చాలా చిన్నవాడిని. అందుకని వారి ఆశీర్వాదం స్వీకరించాలని అనుకుంటున్నాను. అనుమతిస్తే ధన్యవాదాలు సుబ్బారావు గారు. ధన్యవాదాలు. శ్రీ సుబ్బారావు గారు, విజయలక్ష్మి గారు మీరు రండి. విజయలక్ష్మి గారికి ఇచ్చిన సన్మానం. అశోక్ గారికి ఎక్కువ విజయలక్ష్మి గారు. డాక్టర్ శ్రీ విజయలక్ష్మి గారు, మహానగర సాహిత్య సంస్కృతి కళాపేట డాక్టర్ శ్రీమతి పరుచూరి విజయలక్ష్మి గారు. వీరు రోజు మీ పేపర్లో ఉంటున్నామని చూస్తున్నాను. కనువ పట్ల వాడుతున్న నిర్మాణం అనేది చాలా ఎక్కువగా ఉంది.
శివ గారు ఎక్కడి వచ్చారు కే సంవత్సరాలు కార్యదర్శి కే సంవత్సరం గారు కార్యదర్శి వారికి కూడా చిరు సత్కారం అందించవలసి కావాలనుకుంటున్నాం. ఇక్కడే ఉన్నాను, ఇక్కడే పెట్టేస్తాను అంతే. అయిపోవచ్చింది సన్మానాలు చెప్పింది అయిపోయినా నీకు పెట్టేస్తాను. శ్రీ పప్పు సదాశివ శాస్త్రి గారు, మల్లిక్ గారు, తర్వాత మల్లిక్ గారు, శ్రీ పప్పు సదాశివ శాస్త్రి గారు, శ్రీ మల్లిక్ గారు, శ్రీ మల్లిక్ గారు, శ్రీ ఆదిరాజశేఖర్ గారు, శ్రీమతి విష్ణుప్రియ, శ్రీమతి విష్ణుప్రియ, కుమారి లాస్య, కుమార్ లాస్య అన్ని మ్యూజిక్ చేస్తూ ఈనాటి కార్యక్రమంలో సహకారిగా మనకి ఉమాబలరావు గారికి సహకారిగా మొత్తం స్వరం ద్వారా మనకి పాఠం అందిస్తున్నారు. కుమారి లాస్య, ధన్యవాదాలమ్మా. అందరికీ ధన్యవాదాలండి. ఈనాటి కార్యక్రమంలో సాంఘిక ప్రసార మాధ్యమం ద్వారా లైవ్ కార్యక్రమం అందిస్తున్నారు అవినాష్ గారు, శ్రీ అవినాష్ గారు, శ్రీ అవినాష్ గారు లైవ్ ఇస్తున్నారు. అవినాష్ గారు ఏ కార్యక్రమాన్ని చేసి ఆపరేటర్ బ్రూస్లీ కూడా కావాల్సింది. ఈ ఆది దంపతులను ఆశీర్వదించడానికి చిరుసత్కారాన్ని అందించడానికి శివశర్మ గారు, వారి దంపతులు తులసి గారు ఇద్దరు ఇచ్చేశారు. నాయకులు అలాగే సీఎం ఆఫీసర్గా వర్క్ చేస్తున్నటువంటి శ్రీ శివశర్మ గారు, శ్రీమతి తులసి గారు దంపతులు, ఈ దంపతులు ఈ రోజు కూడా సహకరిస్తున్నారు. కూడా సహకరించడానికి ఇంకెవరైనా ఉంటే దయచేసి వారికి వేదిక ఆలోచిస్తున్నాం. ఆంజనేయ గారు, శ్రీనివాస్ గారు సన్మానిస్తున్నారు గారిని. విష్ణుప్రియ దంపతులు వారిని సన్మానిస్తున్నారు.
శ్రీ చల్లా విజయ్ కుమార్ ఉదయశేఖర్ గారు వారు చాలా కాలం వారితో పాటు కలిసి ఉన్నారంట. వారు ఈ కార్యక్రమానికి చేసి వారి ఎదురు కూడా చిరు సత్కారాలు అందిస్తున్నారు. దంపతులు ఎదురు కూడా ఉదయశంకర్ గారు, చాలా ఉదయశంకర్ గారు బలరాం గారు 40 సంవత్సరాలు కలిసి పనిచేశారు. ఉదయశంకర్ గారు వారి దంపతులు సన్మానిస్తున్నారు. నేటి ఫోటోగ్రాఫర్ శ్రీ శ్రీనివాస్ గారు, ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ గారు. వసుంధర దంపతులు సన్మానిస్తున్నారని గాయత్రి మంది ఎంతో ఆప్యాయంగా పాల్గొనేటటువంటి మా గాయత్రి గారు చిరు సత్కారాన్ని అందిస్తున్నారు. శ్రీమతి గాయత్రి గారు. గాయత్రి గారు ఒకసారి మీరు నుంచండి, ఆవిడ అయ్యాక వెళ్ళండి. ఒకసారి చూడండి. శ్రీ మల్లాది శ్రీనివాస్ గారు, వ్యాపారవేత్త శ్రీ మల్లాది శ్రీనివాస్ గారు. సార్ ఒకసారి నుంచండి సార్ ఒక్కసారి నుంచండి. ధన్యవాదాలు సార్. రామకృష్ణ గారండి, వారి నాన్నగారు డాక్టర్ మారుతి గారు, వారి నాన్నగారు వాళ్ళ పెద్ద మేనగాడోళ్ళండి మా మావయ్య, పెద్ద మావయ్య. పెద్ద మేనవాడు గారు, పెద్ద మామయ్య. పెద్ద మేనవాడు గారు, పెద్ద మామయ్య. సార్ ఒకసారి మీరు చూడండి. పెద్ద మావయ్య, పెద్ద మేనగాడు. వేసండి. పెద్ద మేనవాడు గారు అలాగే ఉంటుంది. ఓకే నుంచండి. ఓకే చూడండి సార్. ఈ కార్యక్రమంలో అందరూ కూడా అల్పాహారం ఏర్పాటు చేయబడింది. అందరూ కూడా శ్రీ రామకృష్ణరావు బ్యూరో ఫిజిషియన్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి ఇప్పుడు రిటైర్ అయ్యి సొంత ప్రాక్టీస్ చేస్తుందండి. మా సొంత అన్నీ పడుతుంది. అలాగే అమ్మాయి డాక్టర్ మాధవి మెడికల్ కాలేజీలో విజయవాడ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నారండి. దాని కూడా ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ గారు. 1 minute నేను మా మాయ గురించి మా అత్తయ్య గురించి చెప్పాలండి. మా మాయ గురించి అలాగే మా అత్తయ్య గురించి చెప్పాలి. మా మామయ్యకి పెళ్ళిన కొత్తలో మా అత్తయ్య గొంతు వినాలి అంటే మాకు చాలా కష్టం వేసేది. గొంతు వినపడేది కాదు. ఆమె చెప్తుంటే 1-2 సార్లు అడిగేవాళ్ళం. అంత నెమ్మదిగా ఉండేది వాయిస్. అట్లాంటి వ్యక్తి ఇవాళ ఆవిడ గొంతు మరి మైక్ లేకుండా కూడా పెద్దగొట్టయింది. మైక్లో చక్కగా పాటలు నేర్చుకొని మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇస్తూ అందరూ అన్నట్టు ఈ వయసులో కూడా డెఫినెట్గా నోడవు 70 to 70 వయసులో కూడా చక్కగా పాడుతూ మా అందరికీ హ్యాపీనెస్ ఇస్తూ మొన్న 2 రోజుల క్రితం పర్సనల్గా ఫోన్ చేసి తప్పనిసరిగా మీరు అటెండ్ అవ్వమని చెప్పింది. తప్పకుండా అటెండ్ అయ్యాం. చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ ఫ్యాన్స్. రెండోది ఇంకొక మాట ఏంటంటే, మామూలుగా అందరూ అంటారు కదా స్త్రీలకు అవకాశం ఇస్తే చాలా పైకి ఎదుగుతారని. కానీ విచిత్రం ఏంటంటే మరి మా మామయ్య అవకాశం ఇచ్చాడో తెలియదు, కానీ అవకాశాలు అందిపుచ్చుకొని అది కోసం పడిన అవకాశం వస్తే వండర్ఫుల్. సో కాబట్టి ప్రతి పురుషుడు కనుక విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది కాకుండా ఇక్కడ ప్రతి స్త్రీ విజయం వెనక కూడా ఒక పురుషుడు ఉన్నాడని మా మామయ్య నిరూపించాడు. అందరికీ నమస్కారం అండి. అమ్మ నాన్న తర్వాత మావయ్య అత్తయ్య, మాకు పెద్ద మావయ్య అత్తయ్య. తర్వాత ఒక్క విషయం చెప్పాలండి. ఇది మాత్రం వయస్సు అనేది శరీరానికి మాత్రమే కానీ మనసు కాదండి. అది ఆ విషయం మా అత్తయ్య నిరూపించింది. ఇప్పుడు నాకు కూడా 71 జరుగుతున్నాయండి. 70 కంప్లీట్. అసలు నేను ఆ వయసులో మర్చిపోయి చాలా యాక్టివ్గా ఉంటానండి అన్ని రంగాల్లో కూడా. అది చాలా నిరూపించింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ధన్యవాదాలమ్మా. ఈనాటి ఆత్మీయ అతిథి ఎంపీజీఎఫ్ లైన్ డాక్టర్ శ్రీ శాఖ గారు.
వాళ్ళని దయచేసి వేదిక రావాలని. అలాగే పిఎంజే లైవ్ ఎన్బిబిఎస్వి ప్రసాద్ గారు 1వ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్. అలాగే దామర్ల శ్రీశాంతి గారు ఐఎంఎం ఫాస్ట్ మల్టిపుల్. మేడం ఒకసారి నుంచండి, దగ్గరికి నుంచండి, దగ్గరికి నుంచండి. ఇమీడియట్ ఫాస్ట్ మెడికల్ కౌన్సిల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారు కొద్దిగా వెనక్కుండా దామర్ల శ్రీశాంతి గారు ఆత్మీయతని వారికి చిరు సన్మానాన్ని మన ఉమాబలరావు గారు అందజేస్తున్నారండి. శ్రీశాంతి గారు. మేడం ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రైజ్ స్పెషల్ గారు ప్రసాద్ గారు వారికి ఉమాబలరావు గారు సత్కారం చేస్తున్నారండి. శ్రీశాంతి గారు మాట్లాడాలండి. అందరికీ నమస్కారం అండి. తల్లి సమానులు గారు ఉమా గారికి, తండ్రి సమానులు బంగారు గారికి, అది చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. వయసు అనేది దేనికి అడ్డురాలు అనేది ప్రూవ్ చేసిన మహిళ మన ఉమా గారు. ఇటువంటి దంపతులు లైన్స్ సేవా సంస్థలో వారి ఉన్నదాల్లో కొంత భాగాన్ని సేవకు కేటాయించి ఈరోజు సేవే కాదు సంగీతంలో కూడా ఆ అమ్మ ఇంత మంచి పేరు తెచ్చుకున్నందుకు మరి వారిద్దరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసి యూజువల్గా 40 సంవత్సరాలు దాటగానే అబ్బా ఎందుకులే టీవీ చూద్దామా లేకపోతే సీరియల్ చూద్దామా అనుకునే ఈ రోజుల్లో ఆవిడ అంత చక్కగా పాటలు తనకున్న ప్రావీణ్యాన్ని లోపల దాచుకోకుండా మన లేడీస్ ఎంతో మంది చాలా టాలెంట్స్ ఉంటాయండి, ఇంట్లోనే ఉండిపోతాం బయటికి రావు, కానీ ఆవిడకున్న ఆ నైపుణ్యాన్ని అందరికీ పంచాలి అని మరొకరి మోటివేషన్ గా ఉండాలని. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అందరికీ నమస్కారం అండి. రియల్గా బాబా గారు ఫోన్లో చెప్పారు. ఈ ప్రోగ్రాం గురించి నాకైతే పూర్తిగా తెలియదు. మేము ఆమెకి సన్మానించవలసింది. ఎన్నో సేవలు అందిస్తున్నారు. ప్రతిసారి చక్కగా ఇద్దరు కలిసి వస్తూ చేస్తూ ఉన్నారు. సమానంగా చేసే సర్వీస్ అంతా నాకు తెలుసు. మరి వాళ్ళిద్దరూ ఆయుర్వేదంతో చక్కగా ఉంది. అందరికీ మాలాంటి వాళ్ళకి కూడా కొన్ని సలహాలు ఇస్తూ కల్పించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలండి. గాయత్రి గారు ఉమాబలరావుకి సన్మానిస్తున్నారండి. మేడం ఇటు చూడండి, మేడం ఇటు చూడరా ఒకసారి. సభా కార్యక్రమంతో ముగిస్తున్నామండి. పాటల కార్యక్రమం కొనసాగుతున్నాం. మన ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ గారికి చెప్పారు. లీలా గారు పీటీపీఎస్సీ వారు వచ్చారండి. ఉమాబలరావు గారికి సన్మానిస్తారు. ఫోటోగ్రాఫర్ గారా సంతోషమ్మా. శ్రీనివాస్ గారు పాటల కార్యక్రమం కొనసాగుతుందండి. సభా కార్యక్రమం ఇంతతో మనం ఇస్తున్నాం.
ధన్యవాదాలు. సభా నిర్వహణ చేసినటువంటి లైట్ గారికి, కైలాసం గారికి కోరుకుంటున్నాను. ఇలాగా తల్లిపడే ఆ శ్రమకు నుంచి ఆ భావాన్ని అర్థం చేసుకుంటూ ఎవరు రాయగలరు అమ్మ అన్న మాట అన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అంటూ ఆ గీతాన్ని మన కోసం శ్రీమతి ఉమాపతిరావు గారు మహాత్మాగాంధీ కార్యక్రమం చూసిన ఎందరో కూడా పేరు పెట్టిన తొలిపుగా ఆహ్వానం నేను వారికి ధన్యవాదాలు. అలాగే సీనియర్ గాయకుడిని మన కోసం కళాకృత నిర్మిస్తున్నారు కొట్టది కామేశ్వర గారి వారికి తొలిపోయినటువంటి ఆహ్వానం ధన్యవాదాలు. ఎవరు రాయగలరు గమని కాదు అమ్మా
ఆలోచనలో వెళ్ళిపోతుంది. పాఠాలు వ్యక్తం చేసుకోవడం అనమాట. ఈ వేదం ప్రభాకర్ గారి
నేను ఆర్గనైజర్ ఉమాపతి. అందరికీ నమస్కారం. మరి ఈ పాట ఒక అరగంట క్రితమైనా పాడచ్చు, ఆవిడ 30 గంటల క్రితమైనా పాడచ్చు. కరెక్ట్గా ఇప్పుడే పాడారు అని అంటే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అది మా ఇద్దరి బంధం. ఇప్పుడే మా అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించి కెనడాకి ఇక్కడికి వస్తున్నాము. ఈ పాట నాకు చాలా సూట్ అవుతుంది. థ్యాంక్ యూ. చాలా గాయనీయమని అలాగే వ్యాఖ్యాత కూడా వాళ్ళు ఎన్నో వేదికల మీద అద్భుతమైన స్వరంతో పాటలు అందించిన వడ్డాది కమిషనర్ గారు, అలాగే వడ్డాది రామకృష్ణ గారు, ఇరువురు కూడా మంచి వ్యక్తులు. మనకెంతో 75లలో 80 కూడా ఒక ప్రోగ్రామ్ చేయండి. మీరు మమ్మల్ని చూస్తే మేము అప్పుడు వచ్చి కూడా. అయితే ఇక్కడ ఒక చిన్న కాంపిటీషన్ నాకు అశోక్కి. నెక్స్ట్ ఏకకాలంలో అక్కయ్య గారి కార్యక్రమానికి నేనే వ్యాఖ్యాతను. ధన్యవాదాలు. అమ్మ మీరు వాటర్ తాగండి, ఆల్రెడీ